హాయ్ అండి. ఇక్కడ నేను మా పిల్లల కోసం గులాబ్ జామ్ చేస్తున్నాను. గులాబ్ జామ్ చేయటం ఇదేమి ఫస్ట్ టైం కాదు. నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఈ గులాబ్ జామ్ పిండిని నేను పాలతో కలుపుకుంటున్నాను. నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. పాలు పోసుకొని మెత్తగా కలుపుకొని ఒక క్లాత్ తోటి కవర్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికోసం ఎక్కువగా పాకం కూడా ఏం అవసరం లేదు. పాకం అనేది చేతికి టచ్ చేస్తే కొంచెం జిగురుగా వస్తే చాలు. ఇలా పాకం వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాతే ఈ కలిపిన పిండిని ఇలా చిన్న చిన్న బౌల్స్గా వేసుకొని రౌండ్గా చుట్టుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఇలాగ బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని బౌల్స్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే ఈ గులాబ్ జామ్స్ అనేవి తీసుకొని వెంటనే పాకంలో వేసుకోవాలి. 100% నో క్రాక్స్ రిజల్ట్ తోటి టిప్స్ తోటి ఫుల్ లెంత్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.